సత్యవేడు మండలం రాజగోపాలపురం వెంకటాపురం పంచాయతీలో నీటి కొరత సంవత్సరాల తరబడి కోనేరు నుంచి వర్షాకాలం నుంచి వచ్చే నీరు తప్ప ఎండాకాలం ఊరే నీరు తప్ప మాకు మరో దిక్కులేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. 2 వాటర్ ట్యాంకులున్నా ఒకటి శిథిలమై రెండవది తాగునీటి సరఫరా లేకుండా ఉపయోగానికి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వము ప్రజలకు తాగునీరు అందించే విషయంలో ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. అయినను మండలంలోని తాగునీరు కొరతను గుర్తించకుండా ప్రజలు ఇచ్చే వినతిపత్రాలను పట్టించుకోకుండా ప్రభుత్వ అధికారులు తమ అధికారాన్ని దుర్యోగం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్పురం పంచాయతీలో ఉన్న నీటి కొరతపై అధికారులు వెంటనే స్పందించి గ్రామసభ ఏర్పాటు చేసి నీటి కొరతపై తగు చర్యలు చేపట్టి తాగునీటికి 3 బోర్లు ఏర్పాటు చెయ్యాలని రాజగోపాల్పురం గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. రాజగోపాలపురం అరుంధతివాడ మా ఊర్లో మెయిన్ రోడ్డు మీద నీళ్లు రావడంలే మేము దుమ్ము లారీలు వాటికాడ ఇబ్బంది పడి మేము ఇబ్బందులు పడతా ఉన్నాము. నాకు పెద్దవాళ్ళ కాలాన్ని వేసిన పైపులు డ్యామేజ్ అయిపోయి నీళ్లు ఈదికి రావడం లేదు. ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఏ నాయకులు ఎవరు పడతా ఉన్నాము, ఇబ్బందులు పడతాము. మాకు నీళ్లు కావాలి, పైపులు మారవాలి, పైపులు మార్చి మాకు డిచ్లు